సో బస్సు సీక్వెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ సార్ సినిమాలో. ఓ మై గాడ్, అసలు గౌతమ్ గారు నిజంగా ఇన్ని రోజులు ఎక్కడున్నారు, ఎందుకు మాకు కనిపించలేదు థియేటర్లో లైక్ ఫ్రీక్వెంట్ గా అని చాలా మంది ఫీల్ అవుతున్నారు, జెన్యూన్లీ స్పీకింగ్. ఎందుకు నేను థియేటర్ విజిట్స్ కాటికి వెళ్తున్నాను 3 రోజుల నుంచి, థియేటర్ విజిట్స్ కాటికి వెళ్తుంటే జనాలు కూడా అదే అంటున్నారు, భయ్యా నువ్వు గ్యాప్లు ఎక్కువ తీసుకోవద్దు, నీకు దండం పెడతాను, నువ్వు చేసే వెంటనే చేస్తావు అంటే అంటే అది ఇంటెన్షనల్ గా తీసుకుంది కాదండి. బట్ వై సార్, ఎందుకు రీజన్ ఏంటి? లేదండి, సెలెక్టివ్ గా మూవీస్ చేసుకుంటూ వెళ్దాం, కొంచెం నచ్చింది ఏదో వర్క్ చేసుకుంటూ వెళ్దాం అని ఒక ఐడియా తప్ప, లేకపోతే ఇంకా అంతకు మించి స్పెసిఫిక్ రీజన్స్ అయితే. బట్ మీకు ఎలా అనిపిస్తుంది సార్, అంటే మీకంటే చెప్పాలంటే కొన్ని సీన్స్ లో గౌతమ్ గారే నెక్స్ట్ లెవెల్ అసలు చింపేశారు యాక్టింగ్ లో అంటున్నారు, మీరు దానికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ యాక్టర్ అన్న వాళ్ళు తీసేసి ఒక బకెట్ దగ్గర పెట్టుకుని చిచ్చి వీళ్ళు ఇలా అంటున్నారు. నో సార్, అట్లా కాదు. బట్ అంటే యాక్టర్ ఫాదర్ డామినేట్ చేస్తున్నారు. ఫాదర్ సన్ అనేది కాదు ఇక్కడ. ఒక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ ని డామినేట్ చేయటం ఉండదు. వాడి పెర్ఫార్మెన్స్ అంత రియాలిటీగా ఉన్నప్పుడు అందరూ ఆ రియాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్కి దాన్ని ఇంకో పేరు ఏంటంటే చాలా బాగా చేశాడని. క్యారెక్టర్ బాగా చేయటం వేరు, క్యారెక్టరు అపీలింగ్గా చేయటం వేరు. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అది ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నీ దగ్గర నుంచి మార్క్స్ పడతాయి. అదే ప్రజల దగ్గర నుంచి, ప్రేక్షకుల దగ్గర నుంచి అతను పడ్డాయి. దానికి వాడు జస్టిఫికేషన్ చేశాడు. ఆ జస్టిఫికేషన్ నా బిడ్డ చేయగలిగాడు. హీస్ ఆఫ్టర్ ఆల్ మై సన్, హీస్ మై బ్లడ్. కాబట్టి అది మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. ప్రతి వాళ్ళు అలా చెప్తున్నప్పుడు ఏంటి ఊరికే సరదాగా జోగుగా చెప్పేటప్పుడు వీడేంటి ఒక్క నాకంటే బాగా చేస్తాడా, చేయమని చూద్దాం అని మనం అనుకోవడానికే తప్ప, బికాస్ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే జడ్జెస్, ప్రేక్షకులు, ఆడియన్స్ అంతే. వాళ్ళు చెప్పిన మాటని మనం శిరస వహించాలి తప్ప అది కాదు ఇది కాదని మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడానికి ఉంటుంది తప్ప వేరేది. మరి తండ్రికి మించిన తనయుడు అంటున్నారు కదా సార్, మీరు ఎలా చూస్తున్నారు ఆ కాంప్లిమెంట్స్? అసలు అది అట్లాంటి భుజాలకు ఎక్కించుకోవద్దని ఇప్పుడు చెప్పాను. చాలా మంది చెప్తుంటారు అలాగా. రియాలిటీలో ఉండటం అనేది అది అది ఎప్పుడు నేర్చుకున్నదండి. మీకు ఒక విషయం కాదు, మీరు ఎప్పుడు ఆ కాంప్లిమెంట్స్ తో అలా 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 స్కైని టచ్ చేసిన టైంలో బ్రహ్మానందం గారు వచ్చి పక్కన చేయి పెట్టి పైనుంచి కిందకి ఇట్లా డౌన్ చేస్తారు అనుకుంటా కదా, రియాలిటీలోకి రా అంటే ఆయన స్పెసిఫిక్ గా పెట్టక్కర్లేదు, ఆయన థాట్స్ నా హెడ్ లో ఎప్పుడు ఉంటాయి. సో దట్ విల్ ఆల్వేస్ బి రన్నింగ్ ఇన్ మై హెడ్. అది అది పోదు, అది ఎక్కడున్నా ఏమున్నా when you're doing something నాకు అది వస్తాయి హెడ్ లోకి. నాకు కానీ మా తమ్ముడికి కానీ ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ అందరికి దట్ ఈస్ హిస్ ఇంపాక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. yes sir, please continue. ఇందాక చెప్పబోతున్నారు. నేను అదెందుకు గుర్తుపెట్టుకుంటాను ఇప్పుడు. ఇందాక ఏం చెప్పబోతున్నా నువ్వు అడుగు, నేను చెప్తాను. అదే సార్, సో ఆ కాంప్లిమెంట్స్ అన్ని వచ్చినప్పుడు తండ్రికి మించిన తనయుడు అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగినప్పుడు మీరు చెప్పబోతున్నారు. తండ్రికి మించిన తనయుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నప్పుడు మీరు ఏదో చెప్పబోతున్నారు. అదే నేనేమంటున్నానంటే తండ్రికి మించిన తనయుడు ఇవన్నీ ఒక మనకు టెర్మినాలజీ వచ్చు కాబట్టి మనం మాట్లాడుతుంటాం. తండ్రికి మించిన తనయుడు, అత్తకు తగ్గల్లుడు, ఇట్లాంటి మాట్లాడి అవి కాదండి. ఇక్కడ ఏదైనా తనకున్నటువంటి ఆర్ట్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయగలిగి ఓ పెర్ఫార్మర్గా ఉండగలిగితే సరిపోతుంది. అది బాడీకి ఎక్కించుకున్నాం అనుకోండి, నాకు తెలిసి మనం చాలా గొప్పవాళ్ళమని ఎదుటోడు అనుకుంటే పర్వాలేదు, మనం గొప్పవాళ్ళమని మనం అనుకోకూడదు, మనకు తెలియకూడదు బేసిక్గా. కాబట్టి మనకు తెలిసినప్పుడు మన బిహేవియర్ వేరుగా ఉంటుంది, మన యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? కొమ్ములు కూడా కాదు, ఇంకా కాబట్టి అవి లేకుండా ప్రశాంతంగా మనం ఎక్కడున్నామో అక్కడ ఉంటే, అలా 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 పైకి ఎక్కిస్తున్నారు కదా, పైకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ పైనుంచి ఇటు చూసుకుంటే చుట్టూ ఎవరు ఉండరు, ఒక్కడమే ఉంటాం. కాబట్టి నేల మీద ఉంటే అందుకనే గ్రౌండెడ్